పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రవివర్మ పెయింటింగు ఏదైతే ఉన్నదో యశోద కృష్ణుడు ఉన్నటువంటి ఫోటో, అది వేలంపాటలో 167 కోట్లకి అమ్ముడుపోయింది. ఇండియన్ ఆర్ట్ వర్క్లో ఇంత ధరకి అమ్ముడుపోవటం ఇదొక వరల్డ్ రికార్డుగా మనం చెప్పవచ్చు. ఈ రవివర్మ గీసినటువంటి ఆయిల్ పెయింటింగు సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపకుడు డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా దాన్ని ఆక్షన్లో గెలుచుకున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన జరిగిన ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్లో, అంటే వేలంపాటలో ఈ బొమ్మ అమ్ముడుపోయింది. 1890 దశకంలో రవివర్మ ఈ పెయింట్ వేసినట్లుగా భావిస్తూ ఉన్నారు. రవివర్మ ఆ సమయంలో తన కెరియర్లో మంచి పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు చరిత్ర చదివినప్పుడు అర్థమైంది. తల్లి యశోదమ్మతో కన్నయ్య అంటే శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఆ ఫోటో లవర్స్ విశేషంగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నది. రవివర్మ వేసినటువంటి యశోద కృష్ణుల ఫోటో చేయడానికి ఆక్షన్లో పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఇది జాతీయ సంపదని భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసినటువంటి గ్రామయాత్ర పెయింటింగ్ 118 కోట్లకి ఆక్షన్లో పోతే ఇది 167 కోట్లు. ఇది రవివర్మనైనా భారతీయ ఆర్ట్ సెక్టార్లో, పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్ సెక్టార్లో ఏదైతే ఉందో ఆణిముత్యం. అంతకుముందు దేవతలకు సంబంధించినటువంటి దేవుళ్ళకు సంబంధించినటువంటి రూపాలు మనకి అంతగా తెలిసేవి కావు. మన పూర్వీకులు రాళ్ల మీద లేకపోతే వాటి మీద చెక్కినటువంటి జ్ఞాపకాలే. అయితే రామాయణం, భారతం, భాగవతం, ఇతర అనేక రకాల గ్రంథాలకు సంబంధించినటువంటి గ్రంథాలను చదువుకొని ఆ గ్రంథాల్లో ఆ కవులు, రచయితలు, వాటి యొక్క రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేవుని యొక్క నీలమేఘ ఛాయం దేహము పోలినటువంటి వాడు శ్రీరాముడు, అజానుబాహుడు, ఇట్లాంటి అన్నీ రాసుకొని దాన్ని ఒక పేపర్ మీద పెయింట్ వేసినటువంటి వాడు రవివర్మ. రవివర్మకి అందని ఒకే ఒక అందాని అంటే రవివర్మ మీదనే పాటలు రాశాడు. అంటే అది సినిమా యాంగిల్లో అట్లా రాసి ఉండొచ్చు, కానీ ఇట్లా దేవతలకు సంబంధించి అనేక వాటికి సంబంధించి భారతీయ అంటే ఊహలకి భారతీయులకు సంబంధించి అది సైంటిఫిక్గా గ్రంథాలు ఆధారం చేసుకొని రవివర్మ మనకి వీటిని అందజేశాడు. ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా భారతదేశ ఇది ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించినటువంటి, నాకు తెలిసి 14వ శతాబ్దమా 18వ శతాబ్దం, వీళ్ళైతే 18వ శతాబ్దం అన్నట్టుగా రాసుకొస్తున్నారు, కానీ 1890 అని 14వ శతాబ్దం వాడేమో అని అనిపిస్తూ ఉంది. సరే, ఏది ఏమైనా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి దేవుళ్ళకు సంబంధించి అనేక ఇతివృత్తాలని ఆయన కథాంశంగా ఎన్నుకొని వాటిని డ్రాయింగ్ రూపంలో, పెయింటింగ్ రూపంలో, ఆర్ట్ రూపంలో ఇచ్చి భారతదేశానికి దశ, దిశ, నిర్దేశం, మార్గనిర్దేశం చేసేటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయన రవివర్మ అనేది చెప్పక తప్పదు. సో ఆయన ఆర్ట్ 167 కోట్లు అంటే సరే, అట్లా ఆర్ట్లు అంటే ఏదో పెయింటింగ్ లవర్స్ అని అనుకుంటారు, కానీ ఆయన ఆర్టు భారతదేశానికి చేసినటువంటి సేవలకి దశ, దిశ, మార్గనిర్దేశం చేసినటువంటి దానికి ఆయనకి 167 కోట్లు కాదు, 1667 కోట్లు ఇచ్చినా తక్కువే. సో ఆ విధంగా భారత జాతిని ఒక దశ, దిశ నిర్దేశం చేసినటువంటి చిత్రకారుడు అతను, పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ అతను, పెయింటర్ అతను. సో ఆ విధంగా భారతదేశానికి దశ, దిశ నిర్దేశం చేసిందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ పెద్దలారా మిత్రులారా.